పీజీ దోస్ ద్వారా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 2 రిజిస్ట్రేషన్. సో ఫేజ్ 1లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు మీరు ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 8th June 2025. సో ఇంకా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. సో ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అండ్ ఫేజ్ 1 టు ఫేజ్ 2 వేరే కాలేజ్ కావచ్చు, బెటర్ కాలేజ్ కోసం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 9th June 2025. సో ఆల్రెడీ ఒక కాలేజ్ వచ్చిన వాళ్ళు బెటర్ కాలేజ్ కోసం ఈ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మీరు పెట్టుకోవచ్చు. ఫేజ్ 2లో ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీరు కూడా ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు మీరు ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ఇప్పుడు ట్రై చేయండి. సో లాస్ట్ డేట్ 9th June 2025. సో మీకు ఏమన్నా పర్సనల్ గైడెన్స్ కావచ్చు, లైక్ కాలేజ్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టియండి అనుకుంటే కూడా మీకు ఎవరికైతే పెట్టుకోవడం రావట్లేదో మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో గైడెన్స్కి ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది అండ్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించింది సపరేట్ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. సో దట్ మీకు తక్కువ మార్క్స్ వచ్చినా ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఒక బెటర్ కాలేజ్ వస్తుందో అవి నేను చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కింద నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ మీకు ఒక పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు మీకు నచ్చితే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ PDF వస్తుంది. సో అలాట్మెంట్ ఆర్డర్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ ఆర్డర్ రెండు మీరు ప్రింట్ తీసుకోండి, లేదంటే మీ మొబైల్లో PDF ఉంటే సరిపోతుంది. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆ సీట్ అనేది మీకు హోల్డ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 2లో మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలంటే ఇప్పుడు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ ఆర్ బెటర్ అదే కాలేజ్లో మంచి కోర్స్. సో ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి. బెటర్ కాలేజ్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నిజాం కాలేజ్ వచ్చింది, నిజాం కాలేజ్లో ఏదో ఒక కోర్స్ వచ్చింది, బెటర్ కోర్స్ కావాలనుకుంటే నిజాం కాలేజ్లోనే బెటర్ కోర్సెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో సపోజ్ ఫేజ్ 2లో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏదో ఒక కాలేజ్ వస్తే ఫేజ్ 1 డిలీట్ అయిపోతుంది. సో ఒకటే కాలేజ్ ఉంటుంది మీకు ఫైనల్గా. మళ్ళీ నాకు ఫేజ్ 2లో ఒక కాలేజ్ వచ్చింది, మళ్ళీ నాకు పాత కాలేజ్ కావాలంటే అట్లా ఇవ్వరు. సో ఫేజ్ 2లో ఫేజ్ 1 కాలేజ్లో ఆర్ బెటర్ కాలేజ్ మాత్రమే పెట్టాలి. సో ఎందులో వచ్చినా నేను వెళ్తా అనుకున్న కాలేజ్ మాత్రం పెట్టాలి. ఏవో ర్యాండమ్గా పెట్టి మళ్ళీ నాకు ఇందులో వచ్చింది నేను ఇంట్రెస్టెడ్ లేదు అంటే అట్లా కుదరదు. సో మంచి ప్రాపర్ కాలేజ్ మాత్రం పెట్టాలి. సో కీప్ బెస్ట్ కాలేజెస్ అండ్ బెస్ట్ కోర్సెస్, ఇది ఇంపార్టెంట్. ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు అండ్ తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు మీరు ఎక్కువ కాలేజెస్ అండ్ ఎక్కువ కోర్సెస్ కావచ్చు అలా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ మీకు నచ్చిన కాలేజెస్, కోర్సెస్ అవి తర్వాత సేమ్ కాలేజెస్లో ఈ కోర్స్ కాకపోతే నెక్స్ట్ కోర్స్లో వెళ్ళి జాయిన్ అయ్యేటట్టు ఆ కాలేజ్ అండ్ ఆ కోర్సెస్ కూడా కింద యాడ్ చేయండి. సో ప్రియారిటీ ఆర్డర్ వైజ్గా పిలుస్తారు. సో ఫస్ట్ మీ మార్క్స్ చూస్తారు, నెక్స్ట్ మీ క్యాస్ట్. సో దాన్ని బట్టి మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సపోజ్ మీ క్యాస్ట్లో మీరే తక్కువ మార్క్స్ ఉంటే మీకు రాకపోవచ్చు. సపోజ్ మీ క్యాస్ట్లో మీరే టాప్ ఉంటే మీకు మంచి కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ క్యాస్ట్ రిజర్వేషన్, జెండర్ అన్నీ చూస్తారండి. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఫేజ్ 1 టు ఫేజ్ 2 ఏదైనా కాలేజ్ వస్తే ఫేజ్ 1ది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఫేజ్ 2లో ఏదైతే ఉంటుందో అది మీకు ఫైనల్. మళ్ళీ ఫేజ్ 2 తర్వాత ఫేజ్ 3లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఈ కాలేజ్ కన్నా బెటర్. మళ్ళీ ఫేజ్ 3లో చేంజ్ అయితే ఆ కాలేజ్లో వెళ్ళాలి. సపోజ్ ఫేజ్ 2 ఫేజ్ 3లో సేమ్ కాలేజ్ ఉంటే అదే కాలేజ్లో మీరు వెళ్ళాలి. సో ఓన్లీ కీప్ బెటర్ కాలేజెస్ అండ్ బెటర్ కోర్సెస్ ఓన్లీ ఇన్ ఫేజ్ 2. సో ఫేజ్ 2లో కూడా మీకు రాకపోతే ఫేజ్ 3లో పెట్టచ్చు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఫైనల్గా ఏ కాలేజ్ అయితే ఉంటుందో ఆ కాలేజీలో మీరు డిగ్రీ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో అదే కాలేజ్లో మీరు డిగ్రీ చేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంకా వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా ఎవరైతే పెట్టలేరో ప్రాపర్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీకు నచ్చిన కాలేజ్ ఈ కాలేజ్లో వెళ్తా అనుకుంటేనే ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి. సో ఎక్కువ కాలేజ్ కావచ్చు, కోర్సెస్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో మంచి కాలేజ్లో ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. సో అదే కాలేజ్ కావాలంటే ఫస్ట్ ఆ కాలేజ్ పెట్టిన తర్వాత మీకు నచ్చిన సెకండ్ ఆప్షన్గా మిగతా కాలేజెస్ అన్ని పెట్టండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయని వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఇంప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు ప్రాపర్గా మీరు వెళ్ళవలసిన కాలేజ్ ఇవే వెళ్తా అనుకునే వాళ్ళు అవే కాలేజ్ పెట్టండి. సో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 8th June లోపే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇంపార్టెంట్ న్యూస్ కావచ్చు, దోస్కి సంబంధించిన రిజల్ట్స్ కావచ్చు, అన్ని అప్డేట్స్ ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.